ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వీడియోలో చెప్పా గదా! మాకు టోకెన్ లేకపోయినా గూడా 1½ అవర్‌లో దర్శనం అయితే అయిపోయిందని జెప్పి. కానీ దేవుడిని చూసినాగా అంత సింపుల్‌గా దర్శనం అయిపోయినా గూడా నాకొకటే బాధనమాట. అరే! దేవుడిని కొద్దిసేపు జూసుంటే బాగుండేది. కల్లారా ఇంకొద్దిసేపు జూసుంటే బాగుండేదనిపించింది. అట్లా అనుకుంటూనే అక్కడి నుంచి బయటికెళ్తే వచ్చేసినాం. రూమ్‌కెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా అవి ఇవి ప్లేసులు చూడడానికైతే వెళ్ళాం. వెళ్ళి తిరిగొస్తున్నప్పుడు గూడా నాకదే మనసులో ఉంటుంది. అరే! ఇంకొద్దిసేపు ఉంటే బాగు, దేవుడిని జూస్తే బాగు అని అదే మనసులో ఉంది. సరేలే ఒకసారి అక్కడికి వెళ్దాం. అట్లా టెంపుల్ దగ్గరైనా కూర్చుందాం. దీప దర్శనం జేసుకుందాం అని జెప్పి అక్కడికెళ్ళా. నేనొకటి అనుకుంటే దేవుడొకటి అనుకున్నాడేమో! నాకెట్లితే అట్లనే అనిపిచ్చింది. ఎందుకంటే నేను చూడలేదు అని జెప్పి బాధపడతా ఉన్నా. అట్లనే అక్కడికి వెళ్ళిన. మేమక్కడికి వెళ్ళామో లేదో అప్పుడే దేవుడిని ఊరేగిస్తున్నారు. అసలా ఊరేగింపు జూస్తే అసలు ఆ జనమేంటి, ఆ దేవుడేంటి, అక్కడ ఊరేగింపు గూడా ఎలా చేస్తున్నారంటే, ఒక మనిషికి నిజంగా బతికున్న మనిషికి ఊరేగింపైతే ఎట్లా చేస్తారో అంత రంగరంగ వైభవంగా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లా ఒక్కసారే చూస్తే బాగోదు గదా! మరి ప్రతిసారి ఆ దేవుడిని తలుచుకున్నప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా తిరిగి చూద్దామని జెప్పి ఆ వీడియో అయితే తీసుకున్నాం. మేమెక్కడో చాలా దూరంలో ఉన్నాం. కానీ దేవుడి దగ్గరికి అసలు అంత మందిలో గూడా ఉరుక్కుంటా వెళ్లి వీడియో అయితే తీసాం. నేను పోతా అటు పోతా నేను అటు పోతావా పోతాను సరే ఇటు వచ్చి అక్కడ ఒక లక్షలాది మంది జనాలున్నారు. ఆ లక్షలాది మందిలో గోవింద, గోవింద అని అంటుంటే అసలెంత వినడానికి ఎంత మధురంగా అనిపిస్తుందంటే, అందరూ అంటూనే ఉంటారు గదా! వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడంటే. నాకంత నేను అనుకున్నా ఎందుకిట్లంటారో అని జెప్పి. కానీ నేను మార్నింగే అనుకుంటా ఉన్నాను మా ఇంట్లో. చూడలేదు ఇంకెంతసేపుంటే బాగు, చూస్తే బాగు అనుకున్నా. ఇట్లా నాకు తెలీదసలు ఊరేగింపు జరుగుతది ఆ టైంలో అని కూడా నాకు తెలియదు. కానీ వెళ్ళినా, కళ్ళారా మరోసారి గూడా జూసుకున్నా. అరె! ఇట్లా అనుకోగానే ఇట్లా జరిగిందనేసరికి నాకప్పుడు అనిపించింది. ఉత్తగానే అనరు గదా! దేవుడిని ఇట్లా అని జెప్పి అనిపించింది. అక్కడ దీపదర్శనం జేసుకోవాలనుకుంటే ఇంగ అక్కడికి వెళ్ళాం.
అక్కడ దీపం వెలిగించి దీపారాజన కోసం అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తుంటే మాకు అక్కడ ఒక కౌంటర్ కనిపించింది. ఆ కౌంటర్‌లో కోకోనట్ అమ్ముతున్నారు. అక్కడ కొబ్బరికాయ ఒక్కటొచ్చేసి 20 రూపీస్. ఆ కోకోనట్ తీసుకొని దీపారాజన చేసుకొని, కొబ్బరికాయలు కొట్టుకొని అక్కడ వచ్చేది పంచకన్ आरती ले आरती ले ఏం పడకుండా పడాలి అక్కడ కొబ్బరికాయల కౌంటర్ ఉందని చెప్పా గదా! మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆ వీడియో గూడా తీసా. అక్కడ క్లారిటీగా రాసుంటది. 20 రూపీస్ చిల్లర ఇచ్చి కొబ్బరికాయ తీసుకోవాలని చెప్పి ఉంటది. దర్శనం అయిపోయాక వస్తుంటే ఎంత ఆనందంగా ఉన్నో నా కళ్ళల్లో కనిపిస్తుంది. నాకు ఒక నమ్మకం ఇంకా గట్టి నమ్మకం ఏర్పడ్డదనమాట. అరే! ఇట్లా కోరుకున్నది నెరవేరిందని ఇంకా గట్టి నమ్మకంతోని అసలు మంచిగా దర్జాగా అంతా హ్యాపీగా వస్తున్నా. దర్శనం అయిపోయినాక తినడానికైతే వెళ్ళాం. "నువ్వు తిను నేను పెడతా, నేను తిను నేను పెడతా" అనే విధంగా ఉంటది. నువ్వు ఎంత తిన్నా పెడతారనమాట. ఈసారి గాని తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి గాని నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్దోన్నై పుడుస్తాను స్వామి. దర్శనం అయిపోగానే నైట్‌కే బయలుదేరినాం. అక్కడ బస్ ఎక్కి దిగి ఇక్కడ బస్ స్టాండ్‌లో దిగి ఆడ నుంచి విష్ణు నివాస్‌కొచ్చినాం. ఇక్కడ టోకెన్‌లు ఇస్తా అని చెప్పా గదా! ఇక్కడే విష్ణు నివాస్‌లో టోకెన్ ఇస్తా నైట్ 12 నుంచి. అందరూ అంటారు గదా! టోకెన్ లేకపోతే దర్శనం కాదని చెప్పి. మేమైతే ఏ టోకెన్ తీసుకోలేదు. ఆ దేవుడి దయ వల్ల మాకు దర్శనం అయితే అయిపోయింది. విష్ణు నివాస్‌లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ ట్రైన్‌కి అయితే రిటర్న్ అయ్యాం మేము.